నంద్యాల జిల్లా డోన్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో డోన్ రోటరీ భవన్లో వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిన నవ్య హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, శ్రీ గౌరీ హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్లు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్లు జింకల కృష్ణ, సెక్రటరీ సంధు బాలరాములు మాట్లాడుతూ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్న జింకల కృష్ణ, సంధు బాలరాములు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ రాజా విజయ్ కుమార్, దశరథ రామిరెడ్డి, జగన్మోహన్, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, శివశంకర్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మీరెడ్డి, గంగిరెడ్డి, రాజయ్య గౌడ్, గౌడశాల శ్రీనివాసులు తదితరులు రోటరీ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. చార్ట్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ తీసుకుంటున్నాము. ఇవన్నీ ఏమవుతున్నాయి, రీసెంట్గా ఒక వీడియో చూశారు. వాడు అసలు పానీపూరి వేస్తున్నాడు, పక్కన పుల్కాలో ఉంది. మనమేమో దాదాపుగా 5-10 మంది పుట్టులు ఏమన్నారు, రైతులు. అంటే పుల్కాలో నుంచి ఆ ఈగలు ఇవన్నీ వచ్చి మళ్ళీ దాని మీద వాడుతుంటాయి. అదే ఫుడ్ మనం తీసుకుంటాం. అదే వాడు చేయి కానీ వాడు ఎక్కడ పెడుతున్నాడో, అసలు ఏంటి, వాడు మెయింటెనెన్స్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నాడో ఇవన్నీ చూడడం లేదు. దీని నుంచి ఏంటంటే ఇన్ఫెక్షన్ వాడి వల్ల తిన్న వాళ్ళకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనకు దానికి ఎన్ని ట్రీట్మెంట్ కానీ హోమియో మెడిసిన్స్ కానీ ఎక్కువ వాడేవాళ్ళు. నిద్రపోవడానికి హోమియో మెడిసిన్స్ అని అవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి మనం ఈ దోమల్ని కానీ ఎక్కువ బయట స్ప్రెడ్ కాకుండా నివారించుకోవాలి. మనం నివారించుకుంటే దీనివల్ల వచ్చే జబ్బులు కానీ మనం నివారించుకోవచ్చు. తర్వాత మూడవది ఎయిర్ బార్న్ డిసీజెస్. ఎయిర్ బార్న్ డిసీజెస్ అంటే మనం తుమ్మడం వల్ల, తగ్గడం వల్ల ఆటోమేటిక్గా గాల్లో వైరస్ వచ్చి ఇదవుతాయి. ఆ వైరస్ని మనం మళ్ళీ పీల్చుకుంటే ఆటోమేటిక్గా మనకు అంటే ఫ్లూ ఏంటంటే ఆటోమేటిక్గా మీకు జలుబు తగ్గు ఉన్నాయి, ఆటోమేటిక్గా తగ్గినాక ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి పెట్టింది. వెంటనే దాన్ని క్లీన్ చేయడం. మన చెత్త అట్టే పడేసింది బయట. ఆ చెత్త మనం ఎక్కువ రోజులు కావడం వల్ల దాంట్లో కానీ మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. పరిసరాల పరిశుభ్రత. తర్వాత మనము దీనికి ఏంటంటే మెయిన్గా వ్యాక్సినేషన్ కానీ ఉంటాయి. ఫ్లూకు సంబంధించింది ఇప్పుడు రీసెంట్గా వ్యాక్సిన్స్ కానీ వచ్చినాయి. అది ఏంటి మనం చేయించుకుంటే మనము దాని నుంచి ఫ్లూ రాకుండా వచ్చినా కానీ సివియారిటీ ఎక్కువ. కరోనా వచ్చింది, మనం ఏం చేసినాం, ఏజ్డ్ వాళ్ళు ప్రాణాయామం, మెడిటేషన్ ఇట్లా మనము మన ఏజ్ని బట్టి మన బాడీ ఎంతవరకు లేకుండా అంతవరకు డైలీ మనమైతే అవేర్నెస్ కంపల్సరీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఏ ఏజ్ వచ్చినా కానీ. అదే లాస్ట్ టైం కానీ చెప్పినాడు రాజా విజయ్ మనకు జగన్మోహన్ వీళ్ళు. నేను 20 ఏళ్ళ క్రితం కొనుక్కు వచ్చినాడు. 20 ఏళ్ళ క్రితం అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే ఫిట్నెస్ అదే మెయింటైన్ చేస్తున్నారు. అంటే అట్లా మనం కూడా వాళ్ళను పెద్దవాళ్ళతో మనం ఆదర్శంగా తీసుకొని ఏదైనా కానీ మనము వాళ్ళతో గైడెన్స్ అంటే వాళ్ళు ఎలా సిస్టమేటిక్ పొద్దున్నే వాకింగ్ వెళ్ళడము, వచ్చిన తర్వాత ఏదైనా మనం తీసుకునే ఫుడ్ కానీ ఈ మధ్యకాలంలో ఫుడ్ కానీ ఏంటంటే మనం ఒకటేసారి హెవీగా తీసుకుంటాము. మామూలుగా అయితే మన స్టమక్కి 80% వరకు మనం తీసుకోవాలి. 100% తీసుకుంటే ఏమైతే అంటే ఇక్కడికి వచ్చి మనకు టేపుల్లా రావడము, అది మళ్ళీ అరగకపోవడము, ఇండైజేషన్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే గట్ హెల్త్ అంటే పేగులకు సంబంధించిన హెల్త్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ నాగేశ్వర రెడ్డి అని ఏఐటి హాస్పిటల్ అందరికీ నాల్సి ఐడియా ఉంటుంది. ఆయన ఈ మధ్యకాలంలో చాలా రీసెర్చ్ చేశాడు. ఫారిన్లో ఇక్కడ మన ఇండియాలో అద్భుతంగా రీసెర్చ్ చేస్తున్నాడు. గట్ హెల్త్ అన్నిటికీ ఇంపార్టెంట్ అంట. అంటే మనం తినే ఫుడ్ మనం అరిగించుకుంటున్నామంటే మిగిలిన ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి. గట్ హెల్త్ ఎప్పుడైతే నీకు అరగడం లేదు, గ్యాస్ ఉండడం లేదు, పిల్లలకి కానీ ఉండడం లేదు, మనకు కానీ పేరెంట్స్ ఎంతసేపు ఉన్న పిల్లలకి డబ్బులు సంపాదిస్తేనే ఇది అనే విధంగా మనం పోతున్నాం. పిల్లలు స్కూల్కి పోతున్నారు, వచ్చిన తర్వాత ఫుడ్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఏంటి, స్పోర్ట్స్ కానీ మనం ఎక్కడ పిల్లలతో హెల్త్ చేయించడం లేదు. ఓన్లీ చదువు వాళ్ళకి టార్గెట్ చేస్తున్నాం తప్ప హెల్త్ మీద అవేర్నెస్ అయితే చేయడం లేదు. కాబట్టి ఈ హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఇంకా చేయాలని చెప్పి ఇంటర్వ్యూషన్ని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన రోటరీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డోన్ డాక్టర్ అసోసియేట్లో
కార్యదర్శి సెక్రటరీ కూడా సార్ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారికి మరొకసారి మన డోర్ రోటరీ క్లబ్ సదస్సులు మన రోటరీ క్లబ్ ద్వారా ఇప్పించాలని మా రోటరీ క్లబ్ అందరి తరఫున నేను మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మన డోర్ రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.